హాయ్. నమస్తే. ఈరోజు నేను డ్రాయింగ్‌తోనే కాకుండా ఒక మంచి లెక్కను మీకు ముందుకు తెచ్చాను. మీ మెదడుకు పని చెప్పండి. ఇది ఏమి లెక్కో చెప్పగలరా? ఈ లెక్క త్రిభుజం గురించి. ఈ లెక్కను నేనే స్వయంగా చేశాను. ఈ లెక్కను చేయడానికి మీకు ఈ 13 నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. త్రిభుజం యొక్క విస్తీర్ణం తెలుసుకోవాలి. రెండోది, దీని నుండి త్రిభుజం పై భాగంలో 35,000 చదరపు లింకులు పొడవు వెడల్పుతో భాగమని చేయాలి. 3 మొదటి 35,000 చదరపు లింకులను తర్వాత 25,000 చదరపు లింకులు గల విస్తీర్ణం ఏర్పాటు చేయాలి. 4 మూడవ భాగం 35,000 చదరపు లింకులు గల స్థలమును అనగా విస్తీర్ణమును ఏర్పాటు చేయాలి. 5 నాలుగవ భాగం మిగిలింది వదిలేయాలి. 6 ప్రతి విస్తీర్ణమును చుట్టుకొలతలు చేయాలి. 7 ఇందు తెలిపిన లెక్కలు అన్నీ 12 లైన్లకు మించరాదు. 8 ఇందులో ప్లస్సు, డివైడెడ్ బై, మైనసు, రూటు ఇలా వాడవచ్చు. 9 ఒక లైన్‌లో అంకె గుర్తులకు 12 కంటే మించరాదు. 10 ఈ లెక్కను మీరు ముగ్గురు తెలపండి. 11 12 ఇందు తెలిపిన విస్తే ప్రకారం జవాబులు రాబట్టాలి. 12 సూత్ర సాయంతో మాత్రమే చేయాలి. ఈ లెక్కను మీరు ముగ్గురికి తెలపండి. 11 ఇందు తెలిపిన ప్రకారం మాత్రమే జవాబులు రాబట్టాలి. 12 సూత్ర సాయంతో మాత్రమే చేయాలి. 13 సమాధానం రాబట్టడానికి పేజీలు చేయరాదు. ఈ లెక్కను నేను గత 20 సంవత్సరాల క్రితమే కనుగొన్నాను. ఈ లెక్క మెదడుకు మేత. దీని సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్‌లో ఛానల్‌ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను కొట్టండి.